కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. యూట్యూబర్ వైష్ణవి హత్య ఇప్పుడు యావత్తు తెలుగు రాష్ట్రాలని కదిలిస్తుంది. నిజంగా భర్త గర్భవతి అయినటువంటి వైష్ణవిని అంత దారుణంగా చంపడం, దాని వెనక అత్త అలాగే అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెల్లించిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది గాయకులు అలాగే లిరిక్ రైటర్స్ కూడా, రచయితలు కూడా వైష్ణవి మీద పాటను కూడా రాస్తున్నారు. ప్రస్తుతం పాటను రాసినటువంటి పాడుతున్నటువంటి రమేష్ మనతో పాటు ఉన్నారు. రమేష్ గారు మీకు ఎందుకు ఈ పాట రాయాలి, మీరే ఆలపించాలని మీకు ఎందుకు అనిపించింది? నిజంగా అండి. ఈ రోజులలో మనం చూసుకుంటున్నాం. ఆడపిల్లల గురించి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. వాటి మీద ఎన్నో పాటలు రాసినాను. కానీ ఇది చాలా ఘోరం అంటే ఘోరం. వాళ్ళ తల్లిగారి ఇంట్లోనే అట్లా తనను చంపేసి వెళ్ళిపోవడం అంటే ఎంత బాధాకరం అండి. చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఆ తల్లి చాలా బాగా ఏడుస్తున్నది. అందుకే కదా నేను ఆ పాట రాసిందండి. ఒకసారి ఆ పాటను ఒకసారి వినిపిస్తారా? కన్నవారి ఇండ్లలా ఉయ్యాలో అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలో అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలో ఆడపిల్ల కన్న తల్లి ఉయ్యాలో వలపోతలు ఓసెనట ఉయ్యాలో వలపోతలు ఓసెనట ఉయ్యాలో చిన్న చిన్న ప్రేమలమ్మో ఉయ్యాలో చిదిమేసెను జీవితాలో ఉయ్యాలో చిదిమేసెను జీవితాలో ఉయ్యాలో పెద్ద పెద్ద మాటలమ్మో ఉయ్యాలో పహనాలే దిసెనమ్మో ఉయ్యాలో పహనాలే దిసెనమ్మో ఉయ్యాలో ఈగ ఆడపిల్ల బ్రతుకులు రామరామో ఆట బొమ్మలాయ చూడు ఈగ జయరామ పొత్తి కడుపున అర్రె పొత్తి కడుపదంతా ఉంటే ఓయి రామో నా కన్న పేగు యాదికొచ్చే జయరామ నా నెత్తి మీద గుద్దుతుంటే ఓయి రామో నాన్న ముద్దు ఈగ యాదికొచ్చే జయరామ నేను ఏమి పాపము చేస్తి ఓయి రామో నేను ఏమి ఘోరము చేస్తి నాయి రామ ప్రేమ జంట అంటూ ఉంటే ఓయి రామో నేను మురిసినానే అమ్మ లెక్క నాయి రామ నా కడుపులున్న బిడ్డ యాదికొచ్చినాదో నా కంటి నిండా కన్నీరు గార్చినాను బతిమాలాడుతూ ఉన్ననయ్యో నా బాధ చూసివాడు ఇక నవ్వెనయ్యో కన్నవారి ఇండ్లలా ఉయ్యాలో అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలో అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలో ఆడపిల్లగన్న తల్లి ఉయ్యాలో ఇక వలపోత ఓసెనట ఉయ్యాలో వలపోతలు ఓసెనట ఉయ్యాలో కట్న కానుకాలంటూ ఉయ్యాలో వేధించినాడే మూర్ఖుడు ఉయ్యాలో వేధించినాడే మూర్ఖుడు ఉయ్యాలో చీకటి గదిలో నా ఉయ్యాలో చిత్రవాద చేస్తున్నాడే ఉయ్యాలో చిత్రవాద చేస్తున్నాడే ఉయ్యాలో నేను ఏ దేవుడికి చెప్పబోనో నేను ఏ రాత రాసుకుంటినమ్మా ప్రేమ గీవ అంటూ ఇక వెంటబడినే నా అన్నదమ్ములాను ఎడబాసినే కన్నవారి అర్రె కన్నవారి ఆ కన్నవారి ఇండ్లల్లా ఉయ్యాలో అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలో అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలో రాఖీ బంధం అదికొచ్చే ఉయ్యాలో నా అన్నదమ్ములు గుర్తు వచ్చే ఉయ్యాలో నా అన్నదమ్ములు అదికొచ్చే ఉయ్యాలో. నిజంగా చాలా అద్భుతంగా పాడారు రమేష్ గారు. మీరు రాసినటువంటి ఆ లిరిక్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అంటే ఎంత ఆ పెయిన్ అనుభవించుంటుందో, ఆ చనిపోయే టైంలో వైష్ణవి ఎంత బాధ అనుభవించుంటుందో, ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, సో ఇద్దరు కూడా ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, కొన్ని నెలల్లోనే తాను తల్లి కాబోతున్నాను అనేటువంటి సంతోషంలో ఉన్న తనకి ఒక్కసారిగా ఆ భర్తే ఈ విధంగా ఎముడుగా మారి చంపేయడాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ టైంలో తను ఎంత వేదన అనుభవించి ఉంటుందో నిజంగా దారుణం అండి. అంతే కదండి. ఆడపిల్లల జీవితం అంటేనే అరిటాకు చందం లాంటిది అన్నట్టుగా పాట కూడా రాసిరనమాట. ఆ పాట ఆ తల్లి కోసం నేను ఒక్కసారి వినిపిస్తాండి. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెండ్లు చేసి ఓ అయ్య చేతుల వెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా కన్నవారికి కడుపు శోకం మిగిలే చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండి సీదరింపులతోడే
ఆటల్లా పాటల్లా చదువుల్లా సులకాన బయటికెళితే చాలు ఎప్పుడే మగవునో మానవత్వం మరిచి రాక్షతత్వం తోటి అయ్యో దేవుడా మగవారి కోరల్లో నలిగిన బ్రతుకులు చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. నిజంగా సూపర్ అండి. సో నిజంగా ఆడపిల్ల బతుకు ఒక అరిటాకు సందంగా మారింది అనేటువంటి ఆ వర్డ్స్ అనేవి మాత్రం నిజంగా కరెక్ట్. ఇప్పుడు సమాజంలో పరిస్థితి అలాగే ఉంది. ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ కూతురిని వేరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎంతవరకు సేఫ్గా ఉంటుందనేటువంటి ఒక గ్యారంటీ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు నిజంగా ఇక్కడ కూడా వైష్ణవి ఇష్యూలో కూడా చూస్తే మనం వాళ్ళ తల్లిదండ్రులే ఇష్టం లేకపోయినా కూడా ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి వాళ్ళిద్దరిని ఇంట్లోనే పెట్టుకుంటే కనీసం సేఫ్గా ఉంటుంది అనుకున్నారు. ఎక్కడో ఆడపిల్లని బయట వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారో, సో నిజంగా ఏమైనా ఇబ్బంది పడుతుందేమో, బాధలు పడుతుందేమో అని తీసుకొచ్చి ఇంట్లోనే ఇల్లరికం పెట్టుకుంటే పక్క గదిలో ఉంటేనే చంపేసాడంటే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది, ఇంకెక్కడ సెక్యూరిటీ ఎక్కడుందండి ఆడపిల్లకి రక్షణ? నిజం చెప్పాలంటే ఒక ఆడపిల్లని ఇప్పుడు ఒక్కరికి కాదండి ఆ బాధ, తల్లికి, తన కడుపులో ఉన్న బిడ్డకి, తనకి 3 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఆ ఆడపిల్ల లేనిది తల్లి ఎందుకండి? మనం చూస్తున్నాం, ఎన్నో వీడియోస్లలో చూస్తూనే ఉన్నాం. ఆ అమ్మ ఎంత బాధపడి ఎంత శోకం పెడుతుంది. అది జెంట్స్కి ఉండదు, ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది అత్తగారింటికి వెళ్ళేది. దాంట్లో మా ఊర్లో మా అమ్మ వాడుతుండేది అనమాట పాట. ఆ పాట మీ అందరి కోసం. ఒడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మ నీలో గిల్లు, అల్లుల్ల పాలే అమ్మ నీలో గిల్లు, ఆడోళ్ళను గన్నారా అమ్ముకున్నారా అమ్మ మీలో గిల్లో, చిన్న పోయినాయా అమ్మ మీలో గిల్లో, చీకటింట్లకు పోతే భయమంటి బిడ్డో శ్రీరాముని గట్లల్లా, సిరిసెట్ల బొందే శ్రీరాముని గట్లల్లా, అగ్గి ముట్టుకుంటే భయమంటి బిడ్డో ఆనందం కనకాల, కాలెట్ల గాలే ఆనందం కనకాల, ఒడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మోను గన్నోళ్ళు, అల్లుల్ల పాలే అమ్మోను గన్నోళ్ళు, ఆడోళ్ళను గన్నావా అమ్ముకున్నావా అమ్మ నీలో గిల్లు, చిన్న పోయినాయా అమ్మ నీలో గిల్లు, మోగోళ్ళను గన్నారా మూర్ఖులైనారా అమ్మ నీలో గిల్లు, చిన్న పోయినాయా అమ్మ నీలో గిల్లు, చీకటింట్లకు పోతే భయమంటి బిడ్డో శ్రీరాముని గట్లల్లా, సిరిసెట్ల బొందే శ్రీరాముని గట్లల్లా, కాలయముడేయగా నీ భర్త ఏ ఓ సిన్ని వైష్ణవి, పానమెట్లుండే ఓ సిన్ని వైష్ణవి, ఆడపిల్ల గన్న తల్లరి గోసే ఓ తల్లి వైష్ణవి, తల్లి అరిగోసే ఓ తల్లి వైష్ణవి, ఒడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మను గన్నోళ్ళు, అల్లుల్ల పాలే అమ్మను గన్నోళ్ళు, ఆడోళ్ళు బరవాట అంగడిలో సరికే ఓ అమ్మని బిడ్డ, అంగడిలో సరికే ఓ అమ్మని బిడ్డ, వలవాల ఏడుస్తున్నావా తల్లి నా కన్న తల్లి, నేనెందు పోదే నా కన్న తల్లి, బతిలాడినానే నాయాలినిగా అమ్మకివ్వమని, వాడు వినలేదే అమ్మకివ్వమని, ఒడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మోను గన్నోళ్ళు, అల్లుల్ల పాలే అమ్మోను గన్నోళ్ళు, ఆడోళ్ళను గంటీరి అమ్ముకున్నారే ఓ ఎమ్మలాలా, అమ్ముకున్నారే నా ఎమ్మలాలా. రమేష్ గారు, ఒక రోజంతా నేను అక్కడే ఉన్నాను, మొత్తం అది కవరేజ్ చేశాను. నిజంగా వాళ్ళు అసలు తల్లడిల్లిపోతున్నారు. అసలు వాళ్ళు కనీసం ఏడవడానికి కూడా శక్తి లేదు, అంతలా ఏడ్చారు. దాదాపు ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా కంట్రోల్ కాలేకపోతున్నారు. అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ నిజంగా దారుణం అండి. అంటే అసలు ఈ సృష్టికే మూలం ఆడది, అలాంటి ఆడదాని మీద ఇంత దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకొని అంత ప్రేమనంతా కపట ప్రేమగా చూపించి చివరాఖరికి వరకట్నం కోసం, డబ్బు కోసం అలా గర్భవతి అని కూడా చూడకుండా ఇంత దారుణంగా చంపాయంటే నిజంగా అసలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా కూడా అది చెప్పలేని పరిస్థితి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. అవునవునండి. ఈ రోజులల్లో కూడా ఎవరైనా నమ్మాలన్నా, ప్రేమ అన్నా ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి విషయంలో. ఎన్నో చూస్తున్నాం కదా మనం కూడా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది వైష్ణవిది. వైష్ణవి కదా, ఇంకా ముందు ముందు కూడా తనని అట్లనే మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఇంకెన్నో జరుగుతాయో. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ప్రేమించడం. అయినా కూడా ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి ఇచ్చిరండి చెప్పండి మీరే?
ఎంతో మందిని చూస్తున్నాం మనం. ఒక మనిషిని చంపే హక్కు దేవునికి కూడా లేదు నిజంగా చెప్పాలంటే. అవును. ఎస్. ఎంత సో, ధైర్యంగా మీకు ఉంటే అట్లా చంపుతాడో 4 గోడల ఇలాంటి మధ్య. సాంగ్స్ మీరు చాలా రాశారు. చాలా కూడా పాడుతున్నారు. నిజంగా ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలు, ఘోరాల మీద వెంటనే స్పందిస్తున్నారు. సో, ఆ పాట రూపంలో అవును. సో, మీరు వెంటనే రచన చేయడం, లిరిక్స్ రాయడం, అందుకు తగ్గట్టుగా అంటే వాళ్ళ పడ్డ ఆ వేదన, బాధని మీరు ఆ పాట రూపంలో 10 మందికి తెలియజేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా అవగాహన పెంచడం. ఆడపిల్లల్లో సో, అవును. ఇలాంటి మాయగాళ్ళ వలలో పడొద్దు అని ఒక అవేర్‌నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. అవునండి. గ్రేట్ అండి. నిజంగా గ్రేట్. సో, ఫైనల్‌గా మీ పాట ద్వారా అలాగే అందరికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? వైష్ణవి ఉదంతం మీద, వైష్ణవికి జరిగిన అన్యాయం మీద, ఆ కుటుంబానికి జరిగినటువంటి తీరని లోటు మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి. ఆడపిల్లలనేది ఖచ్చితంగా నేను చెప్తాను. అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు. పోయిన ఆడపిల్ల అయితే మళ్ళీ రాదండి. నేను నిజంగా చెప్తున్నా. కానీ ఆడపిల్ల అనేది ఇప్పుడు జాగ్రత్తగుండాలి. ఇలాంటి ప్రేమలకు మోసపోవద్దు. నమ్మిస్తారు. నమ్మించేటోళ్ళు మనం ఏదైనా ఆచితూచి ముందడుగేయాలి. కానీ వాడు చూడండి వాళ్ళ ఇంటికే వచ్చి పెళ్లి చేసుకొని, ఇంకా నా కొడుకు అసంటోడని ఆ తల్లి కూడా ఇంట్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని, దాసుకొని ఉంటే, ఈరోజు ఆ తల్లినే కడుపు కాల్చేసి ఎళ్ళిపోయిండనమాట మొత్తానికి. అసొంటి వోళ్ళని ఇప్పుడు జైల్‌లో ఉంచిరండి. జైల్‌లో కూడా ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే అది మనలాంటోళ్ళకి, మాలాంటోళ్ళకి అప్పగిస్తే మేము అతన్ని నిర్దాక్షిణ్యంగా చావంటే ఏంది భయంకరమైన చావు చూపించాలి అంతే అతనికి. తనని చూసి వేరేటోళ్ళు చేసేవాళ్ళు కూడా అట్లా చేయకుండా ఉంటారు. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు. సో, ఇది వైష్ణవికి ఓకే అండి. సంబంధించినటువంటి హత్య విషయంలో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఘటన మళ్ళీ మళ్ళీ జరగకూడదని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే గర్భవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తే ఇంత దారుణంగా చంపడం, అది కూడా కేవలం కట్నం కోసం. అప్పటి వరకు తాను లేకపోతే చనిపోతాను, ఆత్మహత్య కూడా సిద్ధమని ప్రకటించినటువంటి ఈ వ్యక్తే ఇప్పుడు తన పాలిట ఒక శత్రువుగా, యముడుగా మారి అంత దారుణంగా ఒక కిరాతకంగా చంపడం అనేది నిజంగా దారుణం. సో, మీకేమనిపిస్తుంది? సో, రమేష్ తన వంతు ప్రయత్నంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ సమాజంలో మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, హత్యల మీద, దారుణాల మీద అందరికీ కాస్త అవగాహన కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా రమేష్ చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నంపై మీరేమనుకుంటున్నారు? మీకు తోచిన విధంగా సో, వైష్ణవికి నిజమైనటువంటి నివాళిని, శ్రద్ధాంజలిని ఘటించాలంటే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.